నేల తల్లిని నమ్ముకున్న వారు పట్టుదలగా శ్రమిస్తే నష్టపోరని నిరూపిస్తున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు. కొత్త ఆలోచనలతో ఉద్యాన పంటలతో పాటు 15 రకాల కూరగాయలను సాగు చేస్తూ రాణిస్తున్నాడు. గల్ఫ్ దేశంలో కష్టాలు అనుభవించి పుడమి తల్లిని నమ్ముకుని నాగలి పట్టాడు. ప్రకృతి సాగులో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న జగిత్యాల జిల్లా పెంబట్ల గ్రామానికి చెందిన బండారి వెంకటేష్ పై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామానికి చెందిన ఓ యువ రైతు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తూ అనేక రకాల కూరగాయల పంటలు పండిస్తున్నారు. 20 గుంటల్లో విభిన్న రకాల కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. యువ రైతు పంట పొలంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం చూసినట్లయితే దాదాపు ఒక 10-12 రకాల కూరగాయలు ఉన్నాయి. ఇటు చూస్తున్నైతే ఇటు టమాటా కావచ్చు, మిర్చి, కొత్తిమీర, క్యారెట్, క్యాబేజీ, వంకాయ, సపోటా, వెల్లుల్లి మొదల నుంచి కొనుక్కొని ప్రతి ఒక్క పంట ఇక్కడ పండిస్తున్నాడు. ఈ తక్కువ పొలంలో ఎక్కువ లక్షల్లో ఆదాయం వచ్చేట్లు ఇక్కడ ప్లానింగ్ చేసుకొని ప్రత్యామ్నాయ పంటలు చేస్తున్నారు. ప్రస్తుతము మనతో పాటు ఆ రైతు ఉన్నారు. రైతును అడిగి తెలుసుకున్నాం ఏమేం పంటలు పండిస్తున్నాడు, ఎంత వరకు వస్తుందని చెప్పి కనుక్కుందాం. ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవడానికి కారణం ఏంది, ఎట్లా మీ సంపాదన ఎట్లా ఉంది, రైతులకు ఏం సూచనలు చేస్తారు? ఇప్పుడు కూరగాయలలో అయితే మాకు మంచి లాభం ఉందన్న. పొలాలన్నీ తీసేసి చెలక వేసేసినాం. 5 ఎకరాలన్నర చెలక వేసేసినాం పొలం అడుగుంటే. అప్పటి సిందెళ్ళి కొంచెం పెద్ద ఎత్తున పోయి ఒక 20-30 గుంటలనేమో ఒక 10 నుంచి 15 రకాల కూరగాయలు పండిస్తున్నాం. ఇది ఏంటంటే డైలీ మార్కెట్కు పోయేది అన్నట్టు. క్యారెట్, కొత్తిమీరాకు, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇవి. ఇక పెద్ద ఎత్తున అంటే పుచ్చకాయ, కరబుజ్జ వెరైటీలు, అందులో కూడా 5 రకాల వెరైటీలు 3 సంవత్సరాలు మేము బండి కాబట్టి ఫస్ట్ రైతు ఆలోచించే పెట్టుకోవాలి. ఏ కూరగాయ అయినా కానీ పండ్లైనా కానీ. ఇప్పుడు మేము స్పెషల్గా అయితే ఇప్పుడు అయ్యప్ప స్వాములకును మల్లన్న పట్టణాలకే పెట్టినాం. ఈ సీజన్ ఉంటాయి కాబట్టి వంకాయకు ప్రతి సంవత్సరం 100 రూపాయల దాకా వేయింది. ఈ సంవత్సరం బెండకాయ కూడా 70 రూపాయలకి. మహారాష్ట్రలోనేమో లోకల్ కాలీఫ్లవర్ ఎత్తురు. అది మనకు సమ్మర్లో వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ఎన్ని వర్షాలు కొట్టినా ఖరాబ్ కాలేదు. అది 50 రూపాయల కేజీ చొప్పున అమ్మినాం. కాలీఫ్లవర్ మినిమం సంవత్సరం వెళ్ళి వండించేంత రకాలు ఉన్నాయి ఇప్పుడు. అంతకుముందు ఓన్లీ శీతాకాలంలో వండించి బంద్ చేద్దరు. కాకపోతే మేము కంటిన్యూ కాలీఫ్లవర్ ఎత్తున్నాం. ఇప్పుడు పొలము ఎన్ని గుంటలలో వేస్తున్నారు? ప్రతి నెల మీ ఆదాయం ఎట్లా ఉంటుంది? 8 ఎకరాలన్నర ఉన్నది మాకు. మొత్తం 2 ఎకరాలన్నర పొలం చేస్తున్నాం. అది కూడా లేటే వచ్చినాం. ఈ కూరగాయలు అనేది 5 ఎకరాల నరలల్లో కూరగాయలు వేస్తున్నా. అందులో సపోటా ఒక 3 ఎకరాలు పెట్టేసినాం. ఒక 20 గుంటలంతా కాశ్మీర్ రెడ్ ఆపిల్ బేర్ అని, అది బంగ్లాదేశ్లో బాగా వండుతుంది. ఇక్కడ మనకు గ్రీన్ ఆపిల్ బేర్ ఉంది కానీ రెడ్ ఆపిల్ బేర్ లేదు. మా పక్కూర్లో ఒక రైతు 2 సంవత్సరాల నుంచి పండించిండు. ఆయనను చూసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం పెట్టినాం. ఈ ఫస్ట్ ఇయర్ కొంచెం క్రాప్ తగ్గింది కానీ వచ్చిన కాడికి మంచిగా వచ్చింది. ఈ శీతాకాలం ఏమేమి పండుతాయో అవి గిట్ట ప్లాన్ చేసుకుంటే మనకు నష్టం అనేది రాదు. మనం ఓన్గా వేసుకొని ఒక 7 నుంచి 8 గంటలు గిట్ట చేన్లా గిట్ట పని చేసినట్టయితే ఫుల్ సక్సెస్ ఉంటుంది. ఇంకా చాలా పండ్ల తోటలు కూడా ఇక్కడ పెట్టారు. పెట్టి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది కాశ్మీర్ రెడ్ ఆపిల్ బేర్ అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంకి ఒక క్రాప్ వస్తుంది. ఇది భద్రాద్రి కొత్తగూడెంలో తెచ్చిన నేను. ఇలా 3 రకాలు పెట్టిన. ఒకటి బాలసుందరి, ఒకటి కాశ్మీర్ రెడ్ ఆపిల్ బేర్, ఒకటి గ్రీన్ ఆపిల్ బేరు. కాకపోతే గ్రీన్ ఆపిల్ బేర్కు మన జైచాల్ కానీ తెలంగాణ కానీ బాగా డిమాండ్ లేదు. ఈ రెడ్ ఆపిల్ బేర్కి అయితే మంచి డిమాండ్ ఉంది. ఇది ఎందుకంటే ఈ చిన్నపిల్లల్లో కూడా తిన్న కొద్దీ ఇవే కావాలంటారు ఖచ్చితంగా. నేను కూడా ఈ పళ్ళ తోట పెట్టడానికి కూడా ఇది ఒకసారి తిన్న తర్వాతనే నేను అదే రోజు డిసిజన్ తీసుకున్నా, ఖచ్చితంగా ఈ తోట నేను పెట్టాలని. ఎకరం పెట్టేసిన. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు పెట్టుబడి మొత్తం ఇల్లంగా మిగిలే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ క్రాప్ అనేది బాగా పెరుగుతుంది. అమ్మ చెప్పండి, ఈ 2 ఎకరాల పొలంలో కూరగాయల పంటలు పండిస్తున్నారు కదా, ఏమన్నా కూలీలను పెడతారా లేకపోతే మీ ఇంటి వారే, మీ అన్నదమ్ములు మీరే చేసుకుంటారా? లేదు, మా మరిది వాళ్ళం మేము కలిసి చేసుకుంటాం. ఎక్కువ పెట్టినప్పుడు కొద్ది మందిని పెడతాం కానీ చిన్న అయితే మేమే చేసుకుంటాం. 7 గంటలకు వస్తాం, టిఫిన్ బాక్స్ పెట్టుకొని వస్తాం. వ్యవసాయం కూడా మంచిదే. పండించిన కూరగాయలు ఎటు మార్కెట్కి తీసుకెళ్తారా? జైత్యాల మార్కెట్కు తీసుకెళ్తాం, అమ్మేసి వస్తాం. ఒక 10 రకాలు వేసినాం. కొత్తిమీర, క్యారెట్ అయితే డైలీ ఉంటుంది అన్న. అలా ఇంకా మంచి లాభాలు. ఎట్లా ఉన్నాయి పంటలు, ఏమేమి పండిస్తున్నారు అన్న? ఇప్పటికైతే ఇప్పుడు ఇది 1/2 ఎకరం అవుతుంది. 1/2 ఎకరంలో దాదాపుగా 15-16 రకాల పంటలు ఉన్నాయి. కొత్తిమీర, కాలీఫ్లవరు, క్యాబేజీ, అలిసంత, మిర్చి,
మార్కెట్ రేట్ ఇప్పుడు అనుకున్నట్టు ఉన్నది మాకు సంవత్సరం నుండే నేను కూరగాయలకు ముందుకు వచ్చిన. ఆదాయం ఎట్లా ఉంటుంది? ఆదాయం అంటే నాకు తెలిసి రోజుకు 2000 3000 1500 లేని మార్కెట్కి అయితే పోమన్నా మేము. ప్రభుత్వ ఉద్యోగికి సమానంగా మీరు సంపాదిస్తున్నారా ఈ పంటలో? 100% నా క్లాస్మేట్ ఏఈ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళే అసలు మీ ఉద్యోగం ఎందుకు, నేను వ్యవసాయం చేస్తే మంచిగా అని అంటారు. ఇప్పుడు పిక్నిక్ వచ్చినట్టు వస్తారు. అన్న మాకు 70 కాదు లక్ష రూపాయలు వచ్చిన దండిగానే మీ వీధికి వెళ్ళి ఈ గాలి ఈ వాతావరణం గింత మంచిగా మీరు ఎవరికి భయపడు లేదు. మేము ఒక్కరోజు డ్యూటీకి పోకపోతే మాకు పై అధికారులు ఎన్నో టార్చర్లు పెడతారు, మీలైపోయి మంచిగా ఉంది అని అలా అంటారు అప్పుడప్పుడు. అదే సంతోషం మాకు. ప్రభుత్వ ఉద్యోగం కంటే వ్యవసాయమే మేలు అనే విధంగా పంటలు పండిస్తూ సాటి రైతులకు జగిత్యాల జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నారు బండారి వెంకటేష్. కెమెరామ్యాన్ హరీష్తో సాగర్, V6 న్యూస్, జగిత్యాల.